కీలక పాత్ర వహిస్తున్నటువంటి పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేతృత్వంలో ఉపాధ్యాయ గర్జన కార్యక్రమానికి సభాధ్యక్షులు పిఆర్టీయూ అధ్యక్షులు పెద్దలు వెంకటరెడ్డి గారు, ఈ సభలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, తెలంగాణ సాధన కొరకు మంత్రి పదవిని ప్రశ్నించినటువంటి మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోరాడినటువంటి పెద్దలు కేశవరావు గారు, అదేవిధంగా పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘానికి నేతృత్వం వహిస్తున్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మిత్రులు పూల రవీందర్ గారు, 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, ఉపాధ్యాయ సోదరులకు, సోదరుమణులందరూ కూడా తెలంగాణ ఉద్యమాలందరూ తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇంత ముందు చాలా మంది పెద్దలు మాట్లాడినారు. పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడిపోయినారు. ఈరోజు మన ముందున్నది రాష్ట్ర సాధనలో ముందడుగు వేసినా దాన్ని సంపూర్ణంగా అమలు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనం గమనించండి, సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం నడుస్తున్నదంటే అది ముగ్గురు వల్లనే ఉద్యమం నడుస్తూ ఉన్నది. మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మొన్ననే జైలు నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు యొక్క సహకారం వల్లనే 63 రోజుల కింద పుట్టినటువంటి అశోక్ బాబు గారు కొత్తగా ఉద్యమ నేతగా తయారైనాడు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అశోక్ బాబు గారి ఉపన్యాసాలు వింటా ఉంటే ఎట్లా ఉన్నాయంటే, మనకు సాగుతున్నది కుక్క తోక నూడిస్తుంది కానీ తోక కుక్కను ఊపదు. కానీ అశోక్ బాబు గారు తోక ఆయన కుక్కను ఊపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తా ఉన్నాడు, సీమాంధ్ర ఎంపీలను బెదిరిస్తా ఉన్నాడు. నేను ఒకటి మాత్రం వారికి ఈ సందర్భంగా తెలియజేశాను, సీమాంధ్ర ఉద్యమం నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు భగ్గుమండిపోతుందో, బుడగపోతుందో అతి త్వరలోనే, వారం 10 రోజుల్లోనే వారి బుడగ మానక తప్పదు, పోక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చెప్పినాడు మా ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి పాత్రను కేంద్ర నాయకత్వాన్ని ఎదురిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పటికే సీమాంధ్ర మంత్రుల్లో కొంత మెలకువ వచ్చింది. ఈనాడు నేను ఇప్పుడు వస్తున్నప్పుడే వార్తల్లో చూసినాను. పాపం దొక్క మాణిక్య ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, అధిష్టాన నిర్ణయమే అంతిమ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దానికి శిరస ఊహించవలసిందే. ముఖ్యమంత్రి గారు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చేసే తప్పులన్నీ ఇప్పటిదాకా మేము శిరస వహించినాం, కానీ అధిష్టానాన్ని వ్యతిరేకించే వైఖరి మేము తప్పుపడుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పినారు. అంటే వాళ్ళలో కూడా మారుతున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదో కొత్తగా వచ్చింది కాదు. 60 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర కొరకు మన వైపు ఉద్యమం చేస్తూ ఉంటే 63 రోజులకే మాది బ్రహ్మాండం బద్దలైపోయిందని చెప్పుకుంటా ఉన్నారు సీమాంధ్ర ఉద్యమ నాయకులు. నేను అడుగుతా ఉన్నాను, మీరు సమైక్యంగా ఎందుకు ఉండాలో చెప్పమంటే ఒక్కరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని దయచేసి అందరూ కూర్చోండి, ఇద్దరే స్పీకర్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు సమన్వయం అన్నారే, మీరు రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పండి. మన నదీ జలాల మీద ఏ విధమైనటువంటి పంపకాలు పెట్టాలో చెప్పండి. హైదరాబాద్ లో నివాసం ఉండేటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి రక్షణ కావాలో చెప్పండి. కానీ అవి ఏం చెప్పరు. మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి సోనియా గాంధీ గారిని ఆడిపోసుకునేటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళకు మరొకటి తెలియదు. రాజధాని పేరు చెప్పమంటే చెప్పలేనటువంటి శక్తి లేనటువంటి ఈయనలు సమైక్యాంధ్రను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కోరుతా ఉన్నారో, ఎందుకు విడిపోవద్దు, మరి కలిసి ఎట్లా ఉండాలో చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత
వాళ్ళ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నా. పాపం ఈ మధ్యన మనం 60 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఏ మంత్రుల భార్యలు తెలంగాణ వాళ్ళు కానీ ఎంపీల ఎమ్మెల్యేల భార్యలు పోయి గవర్నర్ను రాష్ట్రపతిని కలవలే. పాపం సీమాంధ్ర భార్యలు మాత్రం పోయి అయ్యా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచామని అడిగినారంటే పాపం మీ జేసీ బ్రదర్స్ ఇక్కడ ఉన్నది ఇదే బ్రాంచ్ అక్కడికి వస్తుంది మీ కొత్త రాజధానికి. ఇక్కడ ఉన్న వచ్చిన 5,000 దుకాణాలు ఉంది మళ్ళా మీ కొత్త రాజధానికి వస్తాయి. మీ పట్టు చీరల దుకాణాలన్నీ ఎక్కడికి వస్తాయి. మీకు ఏం బాధ లేదు, కొత్త రాజధానికి పోయింది కానీ సమైక్యాంధ్రాన్ని మాత్రం కోరకండి అమ్మలారాన్ని నేను మనం చేస్తా ఉన్నాను. పాపం వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు సర్ది గడిచుకున్నట్టుంది తిండి దాకా పోయి రాష్ట్రపతి గారికి విభజించొద్దు అనేటువంటి విషయం చెప్తే ఇక మనం ఏ విధమైనటువంటి అర్థం చేసుకోవాలనో రసమై బాలకిషన్ గారు మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పినారు. నేను ఆ భాషలో చెప్పలేను కానీ ఈ వీళ్ళని భార్యలను పంపి రాష్ట్రాన్ని కాపాడమని కోరుతా ఉన్నారంటే ఎందుకు ఇంత తేలిపోతున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2,000 మంది ఆత్మతర్పణ ఇవాళ చేశారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో 5,000 మంది ఆత్మతర్పణ చేసి ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో విలీనమైనటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు అనేటువంటి విషయాన్ని సీమాంధ్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మా నోటికాడు బుక్కను ఆపే ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టకండి. అన్నదమ్ముల్లాగా విడిపోదాం, సంబంధ బాంధవ్యాలు కొనసాగిద్దాం. దానికి ఎవరికి ఏమి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పెట్టుబడిదారులు అనుమానపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నప్పుడు పెట్టుబడిదారులను పిలుస్తాం. దేశంలో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీలు పెట్టొచ్చు, ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు, మీ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఈరోజు తెలంగాణ వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రం అయితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అయ్యా మరి మీరు ఎడారి అయిపోతుందంటే ఇన్ని రోజులు మమ్మల్ని దోచుకున్నట్టే కదా, మా నదీ జలాలను అక్రమంగా మీరు వాడుకున్నట్లే కదా, అందుకొరకేగా మీకు ఈ అనుమానం. ఈరోజు ప్రపంచంలో నైలు నదిని 8 దేశాలు పంచుకుంటున్నాయి, గంగా నదిని మనం పాకిస్తాన్ పంచుకుంటున్నాం, బ్రహ్మపుత్ర నేపాల్ బంగ్లాదేశ్ నుంచి మన దేశం పంచుకుంటుంది. ఎక్కడ నీటి యుద్ధాలు వచ్చినాయి ఒక్కసారి చెప్పమని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఆ ప్రాంత ప్రజల్లో ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? తెలంగాణ ప్రజలు కసి పెంచకండి, అన్నదమ్ముల్లాగా విడిపోదామని చెప్పి మరొకసారి సీమాంధ్ర నాయకులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. లాస్ట్ స్పీచ్ లో పెద్దలు గతంలో మన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, అదే రకంగా ఎంపీగా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి వారు ఇప్పుడు టీఆర్ఎస్ లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి. పిఆర్టీ అంటే మంచి అభిమానం. ఈ రోజు రాష్ట్రంలో ఏకైక సంఘం ఈరోజు ఏం చేయాలన్నా పిఆర్టీ నుంచే సాధ్యమవుతుందనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పెద్దలు మన కేశవరావు గారు వారి అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నా. సభకు నా ఉద్యోగాభినందనాలు. ముఖ్యంగా నేను ఎప్పటికీ మోహన్ రెడ్డి గారికి తెలుసు, ధర్మారెడ్డి అందరికీ తెలుసు, పిఆర్టీ మీకు పాదాభినందనాలు చేసేది కాబట్టి వచ్చి ఇవాళ ఉద్యోగాభినందనాలు చేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తున్నా, పిఆర్టీలో మెంబర్ ఉన్నా, టీచర్ ఉన్నా ఒకటే మాట చెప్పేవాడిని. నేను నా తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ పాదాభినందనాలు చేసి నాకు జ్ఞాపకం లేదు, కానీ నా టీచర్లకు మాత్రం పాదాభినందనాలు చేసేవాడిని. దానికి కారణాలు లేకపోలేదు. నేను ఏమున్నా ఇవాళ మంచివాడినైనా 6 గంటలు రోజుకి 6 గంటలు మీ పాదాల దగ్గర నిలబడి నేర్చుకున్నందుకే మంచివాడినాను. రేపు చెడ్డవాడిని అయితే కూడా మీ వల్లనే అయ్యేవాడినేమో అని కూడా అంటున్నాను. నేను అందుగురించే మీ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, మీ రోల్ కానివ్వండి, దేశానికి పదాల లోపల కానీ వాక్యాలలో కానీ చెప్పి తీరలేము. దేశంలో పాలిటీషియన్ డే ఉండదు,
మినిస్టర్ల డే ఉండదు, క్లర్కుల డే ఉండదు, ఆఫీసర్ల డే ఉండదు. ఉత్త టీచర్స్ డేనే ఉంటుంది. ఆ తీరుగానే ఆర్మీ డే ఉంటుంది. ఈ 2 సంస్థలే ఈ దేశాన్ని కాపాడుతున్నాయి. ఇవాళ సంతోషం ఏమిటంటే నాకేదో ఇక్కడ వచ్చి మీతో స్పీచ్ ఇవ్వడానికి కాదు సంతోషం. పిఆర్టీ అంటే ఏంటో పిఆర్టీ ప్రారంభమైనప్పుడు నేను ఎడ్యుకేషన్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళకు అనుబంధం నాకు తెలుసు. ఏ బాధ్యతన్నా నేను కొంచెమంతా డిఫరెన్స్. నాకు ఇక్కడ కూర్చున్న వెంకటరెడ్డి గారు కానివ్వండి, సుఖేందర్ గారి కొంచెం చాలా ఆత్మీయులు కాబట్టి, ఆత్మీయుల ఫ్రెండ్షిప్ ఏదో ఉన్నట్టు కాదు, నేనన్న మాటలు వాళ్ళకి ఎప్పుడు అంటూ ఉంటారు కాబట్టి ఆత్మీయత. వెంకటరెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉండారు, తెలంగాణ తెలంగాణ చెప్పడంతో సరిపోదు, ఈ మినిస్టర్లు తెలంగాణ గురించి రిజైన్ చేస్తున్నాడే వీళ్ళు తెలంగాణకు ఉన్నారని చెప్పేవాడు. నేను కూడా తెలంగాణ డాన్స్ చేస్తానో, పాట పాడతానో, రోడ్ల మీద చూపుతానో తెలంగాణ రాష్ట్రం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా చూపు పడేసరికి బయటకొచ్చాను. ఇవాళ ఇదే పిఆర్టీలో ఇదే సభలో ఇక్కడ ఇందిరా పార్క్ లో కూర్చున్నప్పుడు మీరే రిజైన్ చేయి నడిచిండ్రు. రిజైన్ చేసేది ఒక్కరు కూడా రాదు కదా, అది అనుకోండి, అది వేరే మాట. మాటలు ఎక్కువ వచ్చు, మనకి చెప్పుకోవడం ఎక్కువ వచ్చు. నిజంగా కొట్టాడుకోవాలంటే, ముందుకు పోవాలంటే పోరాట సమయం వచ్చింది. మీ తప్ప ఎవరు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు నమ్ముతున్నాను కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను నా ఊపిరి కానీ, నా మాట కానీ, నా ఊరు కానీ, నా అస్తిత్వం కానీ తెలంగాణ కాబట్టి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీరు లేకపోతే ఉద్యమం లేదు. ఉద్యమం వచ్చింది, తెలంగాణ వస్తున్నామని నాకు తెలుసు. ప్రతి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడతారని కూడా నాకు తెలుసు. రానివ్వండి, తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ తెలంగాణకి ఉన్నాడు. వాళ్ళందరూ వెల్కం చేయాలి, వాళ్ళందరినీ మనం ఎప్పుడు తీసుకెళ్ళాలి. వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోతుంది, ముందుకు తీసుకెళ్ళాలి. అదే తెలంగాణ. పిఆర్టీ కూడా అదే చెప్తున్నాను నేను. ఇప్పుడే వెంకటరెడ్డి గారు అన్నారు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండనివ్వండి. మహారాష్ట్రలో కూడా పిఆర్టీ పెట్టుకొని మనకు అభ్యర్థులు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి టీచరు, ప్రతి పిఆర్టీ అభ్యర్థి తెలంగాణ గురించి ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను. ఇదే మన కోరుతున్నాను. వేరే మన అవుతాను అనుకుంటున్నాను. తెలంగాణ ఎట్లా వస్తుంది, కొన్ని కిరికిరీలు ఉంటాయి. ఆ కిరికిరీలు కూడా ఎదుర్కోదు. ఏ నాలైతే మనం అందరం కలిసి తెలంగాణను సాధించుకోగలిగిన 60 ఏళ్ళ తర్వాత కూడా అది అట్లా చూ అని ఊపి 6 దినాలు కూడా అందుకుంటాం మనం. అది కాదు. సుఖేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 60 సంవత్సరాలు మనం బాగా మనసులో ఉంది. అది ఇప్పుడు రసమైన మాట్లాడుతూ ఉంటే నా బిడ్డ నెక్స్ట్ డాన్స్ కూడా చేసింది టీచర్. అది ఎన్ని దినాల నుంచి ఒత్తుకోనించుకుని అర్థం చేసుకోండి. ఆవేదన అర్థం చేసుకోండి. ఏదో చేతులకు మాత్రం నవ్వో లేదు తల్లి కొట్టో జరి కొట్టో అది కాదు మాట మాట్లాడేది. నేను చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నాను. మీతో స్పీచ్ గురించి మాట్లాడుతుంది. నేను నా మనసులో ఉన్నది మండుతున్నది. వీళ్ళు మాట్లాడితే సరస్వతి పలుకుతుంది, లేదా రసే మాట్లాడితే సరస్వతి పాట మారుతుంది. నేను మాట్లాడితే ఊళ్ళో ఉన్నాడు కేక వినపడుతుంది, మీకు వాడు ఏడుపు వినపడుతుంది. ఇక్కడ అందరూ చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఎక్కేసి దాని చేసినట్టే ఎన్ని దినాలు తెలంగాణ మాట వినాలని, తెలంగాణ భాష వినాలని, తెలంగాణ యాస వినాలని, తెలంగాణ న్యాయం కావాలని కోరుకుంటూ కూర్చొని ఈ 30 దినాలు 60 సంవత్సరాలు నేను జ్ఞాపకం ఉంచుకుంటే కాను. నాకు అర్థం కాదు ఒకటి. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి, ఆయన పేరు కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడే మా వెంకటరెడ్డి గారు మాట్లాడింది. అది ఎవడో అక్కడ పక్కన పెట్టండి. ఆయన ఏమంటాడు, ఇది తెలుగు జాతి గురించి అంటా ఉంటాడు. తెలుగు జాతిని కల్పించడానికి తెలుగు జాతి గురించి చేస్తాను. కానీ మన తెలుగు జాతి కదా, నువ్వు నా తెలుగు జాతి కాదు కానీ ఏమిటో తెలుగు జాతి అంటే మేమంతా ఇక్కడ కూర్చున్న ఈ 20,000 మంది ఏమంటామంటే ఈ జాతికి నేను చెందలేదు బాబు, మాది వేరే జాతి అన్నది. నువ్వు తెలుగు జాతి అంటే తెలుగు జాతి, నీ ఆంధ్ర జాతి కూడా బాగుంటుంది, మీ తెలంగాణ జాతి కూడా మాకు బాగుంటుంది. మీ మాటలు మీ దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు మీరు ఒక మాట తెలుసుకోలేదు. ఏపీ ఎన్జిఓస్కి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంట. ఇప్పుడు బాబు ఏదో ఉన్నారు, నాకు తెలియదు. ఒకరు ఉన్నారు, ఒకరు ఇప్పుడు మనకి నాకు సరిగ్గా పేరు జ్ఞాపకం ఉండేవి కాబట్టి చెప్తున్నా. ఆయన ఏపీ ఎన్జిఓస్ అంటాడు. ఆ ఏపీ ఎన్జిఓ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ అనమాట. ఆ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉందని ఆయన అంటాడు. ఎవరు చీఫ్ మినిస్టర్. మరి ఒక్క తెలంగాణ ఉద్యోగంగా ఆ ఏపీ ఎన్జిఓలో ఉన్నాడా అని అడుగుతుంది మిమ్మల్ని. ఆ ఏపీ ఎన్జిఓలో ఉత్త సీమ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. మరి సీమాంధ్ర ఎన్జిఓస్ అని చెప్పి కూడా తప్పేమీ లేదు, మనం కూడా అబ్జెక్షన్ చేయాలి. ఉండనివ్వండి. ఈ సీమ మూడోది ఏమంటున్నారు, ఇంకొక కొత్త చాలా ఏదో మీ టీచర్స్ కాబట్టి చెప్పండి సమైక్య ఉండాలంటారు. మనం ఎప్పుడు కానీ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ సమైక్య ఉండి కలిసి ఉంటారని మనం ఎప్పుడు వద్దని లేదే. వాళ్ళు కలిసి ఉంటే మాకు ఏం అబ్జెక్షన్ లేదే.
లేదు మేము కూడా ఉండాలని వాడు కూడా నాకు చెప్పడానికి. నేను ఉండాలి బాబు, నీతో కలవాల బాబు అని లేదు, నేను ఉండాలి, ఆశలు వస్తా ఉండాలి అంటే ఇది ఆశలు తప్పించాలి. ఇది కలిసి ఉండడానికి ఆశలతో కలుస్తారా? చదువుకున్న వాళ్ళు ఇలా అడుగుతున్నాను. మీరు సమైక్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు మనం ఇద్దరం కలిసి ఉండాలన్నప్పుడు నేను నువ్వు కలిసి మాట్లాడుకోవాలి. లేదా ఎవరైనా తెలంగాణ వాది వ్యక్తి సమైక్యం ఉందామని చెప్పాలి. కానీ ఆంధ్రావుడికి పొద్దున్న లెక్క నేను ఆయన తిరుగుతున్నా, ఆయన నన్ను తిరుగుతున్నాడు. మరి ఇద్దరం కలిసి ఉందామని ఆయన అంటున్నాడు, నేను ఉన్నానని నేను అంటున్నా. మరి సమైక్యం ఎక్కడుంది అని వస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా అది ఎక్కువ మనం మాట్లాడద్దు. నేను ఒక మాట మీకు చెప్తా ఉన్నాను. నేను నా మిత్రులకు ఎందుకంటే నాకు చాలా ప్రాణంకి ఆత్మీయతలో వెంకటరెడ్డి గారు, ఎందుకంటే ఆయన దీనికి నిలబడ్డాడు. ఆ నాడే మేము తెలంగాణ అనుకున్నప్పుడు తను మినిస్ట్రీ తీసుకొని పడేస్తుంది. ఏం బరాబర్ అయినా పడేసింది, కావాలి తెలంగాణకి అన్నాడు. ఆ తీరువైన ఎంపీస్ అందరం కలిసి ఉన్నప్పుడు ఎవ్వరికి కేర్ చేయకుండా పార్లమెంట్ ఆపడము, పార్లమెంట్లో సస్పెండ్ కావడము, పార్లమెంట్లో మా సోనియా గాంధీ చెప్తే కూడా కేర్ నథింగ్ నైతే అంతా అనుకోండి బయటికి వెళ్ళడము, ఇవన్నీ చేసేవాళ్ళం. కాబట్టి మాకు తెలుసు. నేను వేరే వెంకటరెడ్డి క్షమించాలి, అందరి గురించి అంత మంచిగా నేను మాట్లాడకపోవచ్చు. మీరు అర్థం చేసుకోండి, నా బాధ మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తెలంగాణ గురించి 1000 మంది చనిపోయినని ఇప్పుడే మీరు వెంకటరెడ్డి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 1000 మంది త్యాగా చేసిందని సుఖేందర్ జ్ఞాపకం చేస్తున్నాడు. 1000 మంది చచ్చిపోయిన ఇంట్లో ఏడ్చాం. కానీ ఒక్కసారన్నా వాళ్ళ గురించి ఒక కంట్రోలర్ రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేస్తామండి. మనం సిగ్గున్నది మనకి. లేకపోతే చెప్పకండి మాటలు. 1000 మంది చనిపోయింది ఏడవకండి, 1000 మంది చనిపోయిన కాళ్ళలో నీళ్ళు చూపించకండి. మనకి రెజల్యూషన్ పాస్ చేయడానికి టైం లేదు, రెజల్యూషన్ పాస్ చేయడానికి హార్ట్ లేదు. నేను మంచిగా అనుకున్నాను, వెంకటరెడ్డి మంచిగా అనుకున్నాను. వెంకటరెడ్డి ఎప్పుడు మీరు రిజైన్ చేయాలని ఎందుకు అంటున్నాడు? ఆయన రిజైన్ చేస్తాం కదలే. దాంతోనే మనం చేంజ్ వస్తుందేమో, దాంతో మార్పు వస్తుందేమో, దాంతో మనం తెలివి వస్తుందేమో, దాంతో కళ్ళు వస్తుందేమో అని ఆ బాధతో చెప్పిండ్రు. నేను అనుకున్న దాని గురించి వేల కొద్ది మంది టీచర్లని, వేల కొద్ది మంది స్టూడెంట్లని, వేల కొద్ది మంది మనుషుల్ని జైల్లో పెట్టిందే. ఎప్పుడైనా ఈ మినిస్టర్లకి ఎందుకు పెట్టిన చూపించండి. మరి అప్పటికి నా వాళ్ళు తెలంగాణ మినిస్టర్ నా వాళ్ళు, ఎందుకంటే ఇవ్వలేకపోయినా రేపైనా మనం కలిసిపోతున్నాం. కాబట్టి నేను దీంట్లో స్పిరిట్లో కూర్చొని ఉన్నాను. ఎన్ని పార్టీ ఉన్నా, ఎన్ని గ్రూపులున్నా, ఏది ఉన్నా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్తా ఉంటే జేఏసీ వాళ్ళని రాయి వచ్చింది, నేను టికెట్ చేయలేదు. నేను మిలియన్ మార్క్కి వెళ్ళినప్పుడు మేమంతా అనిపిస్తుంది, నేను టికెట్ చేయలేదు. తెలంగాణ వాది, తెలంగాణ యువకులు నా మీద వాడి కోపం ఉంది, రిజైన్ చేసి ఎందుకు రాలేదని. ఆ తీరుగా ముందు చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ చెప్పుకుంటే కాల్ చేస్తాను. పిఆర్టీ వాళ్ళు చూస్తూ ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంతో వీరందరూ మీ మాటలు చూస్తూ ఉంటే, మీ కళ్ళలో చూస్తూ ఉంటే నాకు ఆ జోష్ కనపడతా ఉంది, ఆ ఉద్రేకం కనపడతా ఉంది, ఆక్రోష కనపడతా ఉంది, ఆవేదన కనపడతా ఉంది. మీ లోపల తెలంగాణ సాధించుకోవాలని మీరే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కొడితే ఆంధ్ర మిత్రులు కూడా మన సేవలని నేను కోరుకుంటాం లేదు. మన పార్టీ మన గ్రూప్లోనే ఉండొచ్చు, మన యూనియన్లోనే ఉండొచ్చు. ఆంధ్ర ఉన్నారు కాబట్టి ఆంధ్ర మాట్లాడుకోండి. కానీ మన తెలంగాణ వారికి మాత్రం తప్పుదారిగా అది పోకూడదు అని మాత్రం కోరుకుంటా ఉన్నాను. మనందరం కలిస్తేనే తెలంగాణ అనేది ఇది ప్రజా ఉద్యమం. తెలంగాణ అనేది ప్రజా ఉద్యమం. దీనికి ఏ ఒక్క కథానాయకుడు లేడు. మీరందరూ గత సారథులు, దాంతోనే ముందుకు పోతుంది అంటా ఉన్నాను. ప్రజా ఉద్యమానికి ఒక్క రథాసలు లేడు. వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ యోగులంతా మీరు రథసారథులు, మేము వెంబడి రావడమే, అదే ప్రజా ఉద్యమం. కాబట్టి ఈ ప్రజా ఉద్యమంలో అందరం కలిసినాడే, అందరం కలిసి తీసుకెళ్ళినాడే ఇది పెద్ద ఉద్యమంగా మారుతూ ఉంది. మారింది, తెలంగాణ రాబోతున్నది. దానికి ఏం చేయకండి. ఎంత ఆలస్యమైనా ఒక వారం అవుతుండొచ్చు, 2 వారాలు అవుతుండొచ్చు. కానీ సాధించే సత్యం, నేను ఒక సెంటర్తో సంబంధం పెట్టుకున్నా, నా సెంటర్తో మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నా, అది తప్పగా వస్తుంది. కొన్ని బాధకరమైన వస్తువులు రావచ్చు, దాన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. కానీ మేము మాత్రం రాజకీయ మాత్రం దీని మీద హైదరాబాద్ మీద కాంప్రమైజ్ అనేది ఉండదు చెప్తాము. హైదరాబాద్ లేకుండా ఈ తెలంగాణ తీసుకుని ఆసక్తి పుట్టదు, దానికి ఒప్పుకునే మాట లేదు మాత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను. నా తల తీసుకొని మండలిస్తా అంటే ఒప్పుకునేది లేదని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది సరిగ్గా అవుతా ఉంది. మనంతా కలిసి నవ తెలంగాణ చేసుకోవాలంటే ఆ తెలంగాణ కావాల్సిన టీచర్స్ కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. టీచర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఆ టీచర్స్ ప్రాబ్లం కూడా మన ఫస్ట్ టీచర్స్ మీటింగ్ కాబట్టి ఆ పిల్లలు ఎప్పుడు చూసినా నేను ఎడ్యుకేషన్ విషయం ఒకటి చెప్పేసుకోండి. టీచర్ అన్నీ ఉన్నాయి, ఏం చెప్పాలా ఏం చదివించాలా అనేది ఉండదు మన దగ్గర. ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలా, ఎవరికి ప్రమోషన్ కావాలా, ఎవరి జీతం ఎంత అదే ఉంటుంది ఫైళ్ళల్లో. ఇంకా ఫైళ్ళల్లో ఏం లేదు. మా మోహన్ రెడ్డి వచ్చిందంటే ఆయన ఎప్పుడు ఏం సార్ ఈ సబ్జెక్ట్ అలాగైపోయింది, రెండు కలిపిండ్రు, ఎందుకు కలిపింది సార్ అని ఎప్పుడు అడగలే. సార్ ఆ ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ అడుగుతాడు, వాళ్ళ ప్రమోషన్ ఏది సార్ అంటాడు, వాళ్ళంతా దెబ్బతింటున్నారు సార్ అంటాడు. అందుకు ఒకటి నేను మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ధర్మారెడ్డి గారు ఒక మాట చేశాను, ఈ ఇష్యూస్ సర్వీస్ ఇష్యూస్ మీరు ప్రభుత్వానికి ఇచ్చేయాలి. నేను కూర్చోకదా రాత్రి 123 రూపాయలు జీతం ఉన్న వాళ్ళకి ఒకటే స్టోక్ 740 రూపాయలు జీతం చేసేసాం అందరు టీచర్లది. మీ ఉద్యోగాల గురించి కానివ్వండి, జీతాల గురించి కానివ్వండి, అది ప్రభుత్వం చూసుకుంటున్నారు. మీరు 10 సార్లు అడగకూడదు. దేంతో తోల్చాలండి టీచర్లని? మీరు అందరికన్నా నాకు ఇష్టమైన వాడు ఎవరండి? నా కొడుకే కదా. నా కొడుకున్నా నాకు కావాల్సిన ఇష్టం ఇంకెళ్ళేది నా ప్రాణం కొడుకు. ఆ కొడుకుని ఎవరైనా నా కొడుకు తప్పిపోతే 3 దినాలు కనపడకపోతే ఎవరో ఆ కొడుకుని నా ఇంటికి తీసుకొస్తే వాడు కాళ్ళు మొక్కి వాడిని ఇంట్లో కూర్చోబెట్టి ప్రాధేయపడి అయ్యా నువ్వే దేవుడు అంటాం. ఎందుకంటామంటే నా పోయిన కొడుకుని తెచ్చావని. అటువంటి నేను నా కొడుకుని మీ దగ్గర పెట్టి 10 సంవత్సరాలు ప్రొడక్టివ్గా చేసి వాడిని ఇంత మంచిగా తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ తోలాలో పెట్టుకొని తోలాలో మీరే చెప్పండి. మీకు 1000 రూపాయలు కాదు, రేపు మీకు 10,000 జీతం కాదు, మీకు 50,000 జీతం ఇస్తే కూడా మా పూర్తి జనరేషన్ యొక్క జీవితాన్ని చదువుతున్న మీకు 50,000 సరిపోతుందా అంటున్నాను. కాబట్టి టీచర్లని జీతాలతో కాదు వాళ్ళు చేసేది, వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ కండిషన్స్. ఇవాళ ఇక్కడ టీచర్స్ కండిషన్స్ నాకు తెలుసు, మౌలికి తెలుసు, మీ అందరికి తెలుసు, మీ యూనియన్లకు తెలుసు. అది సాల్వ్ చేసుకోవాలి. నేను చెప్తున్నా తెలంగాణలో మొదటి దృష్టి, ఎందుకంటే దేశం ఏదో ఉందో, నేషన్ ఇస్ బిల్ట్ ఇన్ ఎ క్లాస్ రూమ్ అంటాము. నేషన్ ఇస్ అ బిల్ట్ ఇన్ క్లాస్ రూమ్ అనేది ఆ దినం కమిషన్ చెప్పింది మనకి. ఏమిటి నేషన్ బిల్ట్ క్లాస్ రూమ్ అంటే? ఫ్యాక్టరీస్ కాదు, టేబుల్ కాదు, లేదా బ్లాక్ బోర్డ్ కాదు, అక్కడ ఉన్న టీచర్ ఆయనే రీబిల్డ్ చేస్తాడు. ఆ టీచర్ని ఆ హ్యూమన్ ఎలిమెంట్ వద్దు, ఆయన గురించి మనం దృష్టి పెట్టకపోతే ఆ ప్రభుత్వం ఉండి కూడా లాభం లేదు అంటాం. కాబట్టి తెలంగాణ మొదటి ప్రియారిటీ ఏం ఉండాలంటే ఈ సమస్యల్ని మనం టీచర్ సమస్యల్ని సాల్వ్ చేయడమే మొదటి ఇష్యూ ఉండాలి, ప్రియారిటీ ఉండాలి. దీనికి నేను వాగ్దానం చేస్తున్నాను. నాదేమన్నా నడుస్తే వచ్చే ప్రభుత్వంలో నేనేమన్నా ఇన్కమ్ చేయగలిగిన ఉంటే నేను మాత్రం నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, టీచర్స్ ఇష్యూ ఇది ఫస్ట్ ఇష్యూ, లాస్ట్ ఇష్యూ. ఎప్పుడైతే వాళ్ళు సంతోషంగా ఉంటారో ప్రతి ఇంట్లో ఒక ఆహ్లాదం ఉంటుంది. నిజమైన నేషన్ని బిల్డ్ చేసేది అవకాశం చెప్తాను. ఇది చెప్తూ ఒక్క మాట చెప్తున్నాను, ఎన్నో మాటలు చెప్తున్నారు. ఆ మాట కాదు, అప్పటికి ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రెస్ వాళ్ళు చెప్తున్నాను. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఉండొచ్చా? ప్రభుత్వం ఉందా? ఒకటి వీళ్ళందరూ అడగండి, లేదు అంటా ఉన్నారు. అప్పుడు ఉండొచ్చా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా మా నాయన తప్పు చేసి నన్ను స్కూల్కి పంపించిండు, కాలేజీ పంపించిండు, చదవమన్నాడు. నేను కొంచెం కాన్స్టిట్యూషన్ చదువుకున్నా, లా చదువుకున్నా. కాబట్టి ఏదైనా ప్రభుత్వము వస్తే డెమోక్రసీలో, పార్లమెంట్ డెమోక్రసీలో మీరేం చేస్తారంటే ఒక గవర్నర్ గారు ఎందరినీ ప్రభుత్వం చేర్చేయాలి, సమానత్వం కావాలి కాబట్టి, న్యాయం కావాలి కాబట్టి ఒక గవర్నమెంట్ని 160 ఆర్టికల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని పెడతారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్. ఈ మినిస్టర్స్ కలిసి ఈ ప్రభుత్వంలో అందరూ సమానం ఉండాలని, అన్యాయం ఉండకూడదని, న్యాయబద్ధంగా నిలవాలని కోరుకోవడానికి ఆ ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సమాజం రెండుగా చీలిపోయింది. ఒకటి తెలంగాణ అంటుంది, ఇంకొక ఆంధ్ర అంటుంది. ఇది నువ్వు తప్పు అంటా ఉంది. రెండు చీలిపోయినప్పుడు అక్కడున్న ప్రభుత్వం వాళ్ళతో కలిపేయడానికి ప్రయత్నం చేయాలా, వాళ్ళ సమన్యాయమైనా చెయ్యాలి. కానీ ఇక్కడ ఒక్క ముఖ్యమంత్రి ఒక్క సెక్షన్ కరెక్ట్, వేరే సెక్షన్ కాదు అంటే అది సరైన దాని పరిస్థితికి వస్తుంది. అది ఆయన ఏం శపథం తీసుకున్నాడు? మీరు ఎంత టీచర్స్ ఆయన తీసుకున్న శపథం ఏంటి? ఏ దినమంతో మినిస్టర్ అయ్యాడో, ఏ దినమంతో చీఫ్ మినిస్టర్ అయ్యాడో, ఐ షల్ డూ జస్టిస్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ పీపుల్ అండ్ రీజన్స్ వితౌట్ ఫేవర్ ఆర్ ప్రిజుడిస్. ఎవరిని ఫేవర్ చేసేది లేదు, ఎవరిని నాకు ప్రిజుడిస్ లేదు.
ఐ డూ జస్టిస్ అన్నాడు. కానీ అదే మనిషి వచ్చి ఈ నువ్వు సరి నీ డిమాండ్ సరి అయిందనో న్యాయబద్ధం అంటే వేరే వాటి న్యాయబద్ధం కాదు అని ఓపెన్ చెప్పుకుంటే ఆయన ఇంకా మినిస్టర్లో గలడా అండర్ దట్ ఓత్ అది తెలుసుకోండి అంటున్నాం కాన్స్టిట్యూషన్లో. 4వ క్వశ్చన్, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కలిసి జాయింట్ సెక్టర్, ఇది జాయింట్ డిసిషన్స్ ఉంటాయి. దాంట్లో ఇవాళ 6 మినిస్టర్స్ ఉంటే ఎంత నువ్వు అది డిప్యూటీ చీఫ్ అంటున్నాడు ఆయన్ని. మళ్ళీ 4 మినిస్టర్స్ ఉండి నువ్వేదో యుద్ధాలు జరగవు అని ఒక మినిస్టర్ చెప్తా ఉన్నాడు. మినిస్టర్ అండర్ రూల్ 8 ఈజ్ ఎ గవర్నమెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్. చీఫ్ మినిస్టర్ కాదు గవర్నమెంట్ ఇన్ ఇరిగేషన్. నేను బిజినెస్ రూల్స్ ప్రకారం చెప్తున్నాను. ఎవరైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే ఇరిగేషన్ మినిస్టర్ చెప్తాడు, ఈజ్ ద గవర్నమెంట్. ఎంత తప్పు, ఆయన చెప్పిందంత తప్పు అని ఒక మినిస్టర్, బాధ్యత గల మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ చెప్తే ఆ చీఫ్ మినిస్టర్ కొంచెమన్నా నైతికత, కొంచెమన్నా సిగ్గు, కొంచెమన్నా లజ్జ, కొంచెమన్నా మారల్సు, కొంచెమన్నా ఉంటే ఇంకా కంటిన్యూ చేసుకోవాలని చెప్తున్నాను. చెయ్యొత్తానంటున్నాను నేను. 160 లో ఇద్దరు కలిసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తానంటా ఉన్నారు. తెలిసిన వాడు తప్పు అంటా ఉన్నారు. వేరే వాళ్ళు నేను పోతపోవాల బాబు ఉంటే ఉంటున్నాను. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చా అని నేను గవర్నర్ గారిని అడుగుతా ఉన్నాను. ఆ గవర్నర్ ఉన్నాడు. సో ఇట్ ఇస్ ద గవర్నర్. ఇది ఒక గవర్నర్ యాక్ట్ చేయకపోతే గవర్నర్ ఈజ్ ఫెయిలింగ్ ఇన్ ఓన్ డ్యూటీ. మీరు టీచర్స్ కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తా ఉన్నాను. అటువంటి ప్రభుత్వంలో అటువంటి రాష్ట్రంలో మనం నడుస్తూ ఉన్నాం. ఎన్ని తప్పులు పోయినా అన్నిటి నిస్సందేహంగా మనం ఒక్క మాట చేసుకుందాం, అది ఒక్క మాట చేసుకుందాం. ఎన్ని తప్పులు పోయినా ఎన్ని అయినా అన్ని బాధలు మనము ఓర్చుకుందాం. ఇవాళ ఇష్టం చేస్తూ ఉంటారు, దాన్ని కూడా ఓర్చుకుంటా ఉన్నాం. ఎందుకు ఓర్చుకుంటున్నాము? తెలంగాణ కావాలని ఓర్చుకుంటున్నాము. మీరు టీచర్స్, నాకు తెలుసు మీరు కష్టాలలో ఉన్నారు. నాకు తెలుసు కొన్నిసార్లు మనం ఇట్లా స్ట్రైకులు చేస్తే, దారుణాలు చేస్తే మన మీద, ముఖ్యంగా ఈ ఆంధ్ర ఓరియంటెడ్ గవర్నమెంట్ లోపల మనకు కొన్ని బాధలు రావచ్చు. ఇవన్నీ ఒక్క నెల గురించి బాధలే. ఆయన తర్వాత మన రాజ్యాన్ని ఏ ఫికర్ చేయకాలి. ఎవరెవరికి ఎన్ని కష్టాలేనియో, ఎవరెవరికి ఎన్ని యాక్షన్ లేవో అన్ని మొదటి మీద విత్తులు అవుతాయి. అది కూడా చెప్తా ఉన్నాను. అన్యాయంగా జరిగిన సంగతులు. అన్యాయంగా ఎవరి మీద యాక్షన్ తీసుకోబడితే స్టూడెంట్స్ మీద ఇంకా 8,435 కేసులు ఉన్నాయి స్టూడెంట్ల మీద. అవన్నీ ఒక్క నిలిపోతాయి. ఆ తిరుగునే ఎన్జిఓస్ మీద, టీచర్ల మీద వేలలో ఉన్నాయి. అది కూడా తీసేవలసి వస్తుంది. లేదా మేమే డిపార్ట్మెంట్ యాక్షన్ అది తీయవలసి వస్తాం. న్యాయబద్ధంగా చెప్తా ఉందనేది న్యాయబద్ధంగా చేసుకొని తీరుతాం. మీరందరూ కలిసి ఉన్న నాడే, మీరంతా చేతిలో తేగుతున్నాడే, కథంలో కథం తొగ్గినాడే మనమందరము అన్ని వేదాలు ఉన్నాయి పక్కన పెట్టి, వాటి పక్కన పెట్టి ముందు కలిసి ముందు పోము. అప్పుడు తెలంగాణకి నవ తెలంగాణ నిర్మించుకోవడానికి అడ్డంకులు వస్తాయి. కాబట్టి మనం కలిసి ఈ పవిత్రమైన ఉద్యమంలో, పవిత్రమైన దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఉపేందర్ గారు, అడ్వకేట్.